చిన్నప్పుడు కాకరకాయ వండితే వామ్మో ఇంత చేదు నేను తినలేను అని చెప్పి పారిపోయే నేను ఇప్పుడు నా చేతులారా స్వయంగా చెట్లు పెంచి దాంతో వచ్చే కాకరకాయల్ని వండుకొని తింటున్నాను అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా డేస్ ఎలా మారిపోతాయో కదా. ఇవాళ మొత్తానికి మీకు ఒక కాకరకాయ రెసిపీని చూపిస్తాను. ఈ రెసిపీ కోసం కాకరకాయల్ని మంచిగా వాష్ చేసేసి దాన్ని 2 ఇంచ్ పొడుగుకు రౌండ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్లిట్ చేయాలి వన్ సైడ్కి. ఎందుకంటే మనం ఒక పొడిని చేసుకొని దాంట్లో స్టఫ్ చేస్తాం. అదే పొడి తయారు చేస్తున్నాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి ఫైన్ పౌడర్ అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది పొడి అయిపోయాక పక్కకు పెట్టేసి ఇప్పుడు కాకరకాయలని వాటర్లోకి వేసి దాంట్లోకి ఉప్పు తర్వాత పసుపు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత అది ఉడికేది కూడా మరీ ఎక్కువ స్మాషీగా ఉడికించేయకూడదు. ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువ అయితే చాలు. అప్పుడు ఆపేసేసి దాన్ని పక్కకు తీసేసుకునేసి దాన్ని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసేయాలి. కాకరకాయల్లో ఉండే వాటర్ని, ఎక్సెస్ ఆఫ్ వాటర్ని స్క్వీజ్ చేశాక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఇది షాలో ఫ్రై చేస్తాము. అన్నీ ఒకటి 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 అలా ప్యాన్ నిండుకు పేర్చేసుకునేది. తర్వాత మంచిగా ఇప్పుడు ఫస్ట్ టైం కాకరకాయ ట్రై చేస్తున్నారు, వాళ్ళతో తినిపించాలి ఎలాగన్నా అంటే మాత్రం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. లేదు కొంచెం చేదున్నా మంచిగానే తింటారు అంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నా కూడా బాగా ఉంటుంది. మనం ఇందులో చేసే స్టఫింగ్ వల్ల దీనికి మరింత టేస్ట్ పెరిగి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఉత్తగాను తినేయచ్చు, లేదు పప్పన్నం చేసుకొని దాంట్లో నంజుకో